తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు. ఆ గౌరమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు స్పెషల్ వీడియోలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా మొదలైంది, ఎప్పటి నుంచి ఉందో తెలుసుకుందాం. తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే మరియు కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజవంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉపఖండంలో మొట్టమొదటి సాంస్కృతిక కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవించింది. కళలు, సంస్కృతులపై ఆసక్తి కలిగిన పాలకులు ఇతర తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికి ఇంకొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకతీయ పండుగతో పాటు బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మిలాద్ ఉన్ నబీ, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుకలను కూడా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలంతా పట్టు పరికిణీలు, పట్టు చీరలు కట్టి మిలిమిలా మెరిసిపోతారు. రంగురంగు పువ్వులతో బతుకమ్మను చేసి ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ చేరి జానపద గేయాలు, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ ఆ గౌరమ్మ ఆశీస్సులు పొందుతూ సరదాగా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ. నాకైతే మస్తు ఇష్టం ఈ బతుకమ్మ పండుగ. ఇది మా గల్లీలో చాలా సంతోషంగా చేసుకుంటారు. వీలైతే వీడియోస్ తీసి షార్ట్ వీడియోస్లో పెడతాను. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నం. 9 రోజులు పూల సంబరం. విశిష్టత ఇదే. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చీరల పంపిణీ జరుగుతుంది. కేవలం ఆడవాళ్లకు తన ఇంటి ఆడపిల్లగా గౌరవించి బతుకమ్మ పండుగకు పెట్టే బట్టలు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమైన పండుగ. 9 రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ. ఆశ్వేయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతారు. ఆ చుట్టూ తిరిగే ఆడవాళ్లలో ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు. బతుకమ్మ పూలకు ప్రత్యేకతలు ఎన్నో. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలను కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. వాటి పేర్లు
తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చుల పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకుని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద, ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాల్గొంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. వీక్షకులకు చిన్న మాట చెప్పాలి. మన ఛానల్లో కొత్తగా మహాభారతం ఎపిసోడ్స్ని ప్రారంభం చేశాము. అందరికీ అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో మా వారు చెప్తున్నారు. మీ అందరికీ కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి. మీ వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. 9 రోజుల బతుకమ్మ వేడుకలు, నైవేద్యాలు. ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదంగా తయారు చేస్తారు. ఇక రెండవ రోజు ఆశ్వయుజ పాడ్యమి నాడు అటుకుళ్ళు బతుకమ్మను జరుపుకుంటారు. అటుకుళ్ళు, పప్పు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. ఇక నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదించి వేడుక జరుపుకుంటారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లల బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇక తొమ్మిదవ రోజు చివరిగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గా అష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం వల్ల మహిళలకు నిండు నూరేళ్లు పసుపు కుంకాలు చల్లగా ఉంటాయని నమ్ముతారు. అలాగే పెళ్లి కాని పిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు. ఇప్పుడు బతుకమ్మను పేర్చే విధానం, మహిళల ఆట, నిమజ్జనం వివరాలు తెలుసుకుందాం. రాగి పళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూలు కట్టలు పేర్చి మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ఫుల్గా బతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. లేదా గౌరమ్మ ప్రతిమను పువ్వులకు కట్టి పూజ చేస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్రం సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకొని
ఒక్కచోట చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఒకరికి ఒకరు పంచుకుంటారు. ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అంటూ పల్లెంలో తెచ్చిన నీళ్లతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిసేలా బతుకమ్మ పాటలను పాడుతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలను మేలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు బతుకమ్మ పాట: చిత్తూ చిత్తూల బొమ్మ శివుని మూతుల గుమ్మ, చిత్తూ చిత్తూని బొమ్మ శివుని మూతుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్ము ఈ వాడల్లోన, బంగారు బొమ్మ దొరికేనమ్ము. రాగి బిందె తీసుకరవని నీళ్లకు పోతే, రాగి బిందె తీసుకరవలి నీళ్లకు పోతే, రాములోరు ఎదురాయనమ్ము ఈ వాడల్లోన, రాములోరు ఎదురాయనమ్ము అంటూ వివిధ రకమైన పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.